ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన మీకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగుండాలని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ దినము కొరకు ప్రభువు మనకు చేస్తున్న వాగ్దానమును మనము కనిపెట్టి దేవుని సేవించే వారంగా ఉన్నాం కాబట్టి మీ కొరకు దేవుని యొక్క వాగ్దానం తీసుకురావడం జరిగింది. ప్రభువు పేరిట ఈ వాగ్దానమును పెట్టుకుని మీరు దేవుని కనపరచడానికి ప్రారంభించండి. దేవుడు ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. మొదటి సమయాల గ్రంథము చూడండి ప్రియమైన వర్లారా, 2వ అధ్యాయము 30వ వచనము. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం ప్రకారము ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. చూడండి 30వ వచనంలో, యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. దేవుడు చెప్తున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదను. దేవుడు చెప్పిన ఈ వాగ్దానము దేవుడిని జీవితంలో నెరవేర్పు చేయడానికి ప్రభు తన కృప చూపువాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము దేవుడి నామమును ఘనపరచడానికి నేర్చుకోవాలి. దేవుడి నామమును హెచ్చించడానికి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే యేసు క్రీస్తు నామమును మీరు హెచ్చించడానికి, మీరు మహిమపరచడానికి నేర్చుకున్నారో, దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే దేవుడి చేత ప్రేమించబడుచున్న మనలను దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడం కొరకు మనలను పిలిచి ఉన్నాడు. ఆయన ఆశీర్వాదము నిన్ను గొప్ప చేసేదిగా ఉంది. ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెనుగా నిన్ను అంగీకరించిన దేవుడు తన వారసత్వమునకు మిమ్మల్ని పిలిచాడు. కాబట్టి ఆయన కలిగి ఉన్న సమస్తాన్ని కూడా నీకు దయచేయడం కోసము నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడే నీకు బలం ఇచ్చేవాడు. ఆయన అంటున్నారు చూడండి 10వ వచనంలో చూస్తే, తాను నియమించిన రాజునకు ఆయన బలమునిచ్చును, తను అభిషేకించిన వానికి అధిక బలము కలగచేయను. దేవుని గణపరిచే వారికి ఆయన బలంనిచ్చేవాడుగా, ఆయన అభిషేకంనిచ్చేవాడుగా దేవుడు మన పక్షంగా కార్యములు జరిగిస్తూ ఉండగా, ఈరోజు మీరు దేవుని గొప్ప చేసేవారిగా, గణపరిచేవారుగా ఉండండి. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుడు నిన్ను గణపరచగా జనులు చూసి నిన్ను వారవలేనంతగా, అసూయపడేంతగా ఉంటుంది. చూడండి, ఈరోజు లోకంలో జరుగుతున్నటువంటి విడ్డూరము మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మన బిడ్డలను రాజుల పక్కన నిలబెట్టేవాడుగా, కూర్చుండబెట్టేవాడుగా దేవుడు చేస్తాడని చెప్పేస్తున్నారు. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు వరల్డ్ కప్లో గెలిచినటువంటి 11 మంది క్రీడాకారులను పిలిచి ఆయన వారికి విందునివ్వగా, వారి ఎదుట మన బిడ్డలు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని వారి హోందాతనాన్ని చూసినప్పుడు మన భారతదేశం గర్వించబడిన విషయంగా ఆడబిడ్డలను దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో హెచ్చించగలిగాడు అనేటువంటి చూసి నా బిడ్డకు కూడా ఇలా ఉండాలి, నా బిడ్డ కూడా ఇలా ఉండాలని ఎంతో మందికి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చే విధముగా ఈ యొక్క సంఘటన చూస్తూ ఉంటే, కొంతమంది వారవలేని వారు ప్రధానమంత్రి ముందు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవడం ఏంటని చెప్పేసి ట్రోలింగ్ చేసేవారు కొంతమంది. అందుకే నేను అంటున్నాను, దేవుని ఘనపరచేవారినట దేవుడు ఘనపరుస్తానని. మన ఆశీర్వాదాన్ని చూసి వారు వారవలేరు, వారికి అంత కెపాసిటీ లేదు. కానీ దేవుడు హెచ్చించిన వారిని తృణీకరించి మాట్లాడడం మాత్రం తెలుసు. కాబట్టి వారిని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ నిన్ను దేవుడు హెచ్చించాలని చూస్తూ ఉండగా, దేవుడు హెచ్చించాలని నిన్ను గొప్ప చేయాలని చూస్తుండగా, ఈరోజు దేవుని కనపరచడం నేర్చుకో, దేవుని మహిమపరచడం నేర్చుకో. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన అనుభవములోనికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. మీ కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి అయ్యా, నిన్ను ఘనపరచే వారిని ఘనపరుస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, మేము నేర్చుకున్నాం ప్రభా. నీ నామాన్ని మేము గొప్ప చేయడానికి ఈ రోజు నుంచి మేము నేర్చుకుంటూ ఉన్నాం. అయా, మా ప్రార్థనలు ప్రభా ఆలకించేవాడవై, మరణం నుంచి తప్పించగలిగిన దేవుడవు, పాప శాపం నుంచి విడిపించగలిగిన దేవుడవు, మహిమ గల దేవుడవు. కాబట్టి నీ పేరట మేము ప్రార్థన చేస్తూ ఉండగా మా పరిస్థితులన్నిటినీ చక్కపరిచి మా జీవితంలో గొప్ప వెలుగును దయచేసి
మేము ఉన్నతమైన వ్యక్తులముగా ప్రభా, అయా మంచిని కలిగి జీవించే వారముగా, నీ యొక్క నామ మహిమ కొరకు బ్రతికే వారముగా మమ్మల్ని హెచ్చించి ఘనపరచమని, సహాయం చేయమని, కృపయంబడి కృప నీ దేవుళ్ళతో నింపి మమ్మల్ని హెచ్చింప చేయమని, మా నామమును ప్రభా మీరు గొప్ప చేసేవారుగా ఉన్నారు ప్రభా. మమ్మలను ప్రభా భారభరితమైన ఆత్మల నుంచి విడిపిస్తూ, ఈ లోక సంబంధమైనటువంటి ఇహలోక మాలిన్యం అంతటి నుంచి తొలగిస్తూ మమ్మల్ని కాపాడే దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.